ఆయన ఏమన్నారు అని అంటే అంబేద్కర్ గారు, మనకి ఈ చాలామందికి దళితవాడ పంచాయతీ అనే దాని గురించి ఒక అవగాహన లేదు. దానికోసం ఒక చిన్న వివరణ ఇస్తూ మీకు ముగించే ముందు ఒక చిన్న విషయం చెప్పి, ఆయన 1945లో ఒక పుస్తకం రాశారు, స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పుస్తకం రాశారు. దానిలో వారు ఏమన్నారంటే, ఈ దళితవాడ అనేది ఊరికి దగ్గరగా ఉండటం, ఊరితో కలిసి ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా ఉండటం వల్ల వీళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవుతున్నారు. ఎందుకంటే ప్రతిదానికి ఊరి మీద ఆధారపడాలి. నీళ్లు కావాలన్నా, బడి కావాలన్నా, రోడ్డు కావాలన్నా, పారిశుద్ధ్యం కావాలన్నా అన్నిటికీ ఊరి మీద ఆధారపడాలి. వాళ్ళేమో వీళ్ళని చిన్నచూపు చూస్తూ ఉంటారు. సో అలాగే ఫైనాన్షియల్ సబ్జుగేషన్, మిమ్మల్ని ఈరోజు పనికి పిలము అంటే, ఇప్పుడంటే రకరకాల స్కీములు ఉన్నాయి, పనికి ఎవరిని పిలిచినా పిలవకపోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ రోజుల్లో అలాంటివి ఏం లేదు. పూట పని చేస్తేనే ఇంట్లో తిండెళ్ళేది. సో మిమ్మల్ని పనికి పిలవమని బెదిరించడం ఇలాంటివి కూడా జరిగాయి. సో ఇలాంటి వాతావరణం ఉంది కాబట్టి దళితులందరికీ కూడా సపరేట్ సెటిల్మెంట్స్ అనేవి పెట్టి వాళ్ళను వాళ్ళు పరిపాలించుకునేలాగా చేస్తే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత మిగతా వాళ్ళు కూడా వాళ్ళతో కలుస్తారు. ఎప్పుడైనా కూడా మన తెలుగులోనే ఉంది, కయ్యమైన వియ్యమైన సమబుజ్యం ఉండాలంటారు కదా. సో ఆయన అదే చెప్పాడు, వీళ్ళు కూడా ఒక సమాన స్థాయికి, అంటే దళితవాడు కూడా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచి సిమెంట్ రోడ్లు, సెంట్రల్ లైటింగు, పార్కు, కమ్యూనిటీ హాలు, అన్ని మెడికల్ టెస్ట్లు, మందులతోటి ఒక ప్రైమరీ హెల్త్ సెంటరు, ఒక ఆధునికమైన బడి, ఇలాంటి సదుపాయాలన్నీ ఉన్నాయనుకోండి. డెవలప్ అయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండడానికి ఇష్టపడతారా? లేకపోతే మురికిగా ఉండి గుంతల రోడ్లు, నీళ్లు లేవు, ఇలాంటి వాతావరణం ఉంటే దళితులతో పోయి కలుస్తారు. దళితులతో మిగతా వాళ్ళు ఐక్యం అవడం అనేది దళితులు అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే జరుగుతుంది తప్ప వాళ్ళు వెనుకబడి ఉండగా ఎవరో బలవంతంగా తీసుకెళ్ళి ఎవరితో కూడా కలపలేరు. ఇది ఐడియా అంబేద్కర్ గారు చెప్పింది. దాన్నే ఈరోజు మనం ప్రతి దళిత వాడిని కూడా పంచాయతీ చేయమని చెప్పి మనం అడుగుతాము. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. కులగణన కాగానే ఆయన ప్రతి దళిత వాడిని కూడా పంచాయతీగా చేయటమే కాకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్లో 1/3 వంతు ఇచ్చి, అంటే ప్రతి దళిత వాడికి సుమారుగా 2 కోట్లు వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తాను, నా దృష్టిలో ఉందని వారు స్పష్టంగా చెప్పారు. అలా చేస్తే సుమారుగా 3000 దళిత పంచాయతీలు ఏర్పడతాయి. అందులో 1500 మంది మహిళలకి 50% మహిళా రిజర్వేషన్ ఇచ్చి 1500 మంది మహిళల్ని మనం పాలకులుగా చేసుకోవాలి. అందరూ మాట్లాడితే మహిళా సాధికారత, మహిళలకి అధికారం రావాలి, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టకూడదు, అది ఇది అన్నీ మాట్లాడతాం. మరి వాళ్ళ చేత అధికారం ఎలా ఇస్తాం? అది చెప్పాలి. అందుకని మేము చెప్తున్నాం, ఇలా దళితవాడిని పంచాయతీ చేస్తే వచ్చే పంచాయతీల్లో సగం మహిళలకి ఇస్తే, దళిత మహిళలకి, అప్పుడు మహిళా సాధికారత అని మనం మాట్లాడేదానికి అర్థం ఉంటుంది తప్ప అదర్వైజ్ ఊకదంపుడు ఉపన్యాసాలు స్టేజ్ మీద కూర్చొని హో హో అని మాట్లాడేసేసి వెళ్ళిపోతే అది కాదు అంబేద్కరిజం అంటే. అంబేద్కర్ విగ్రహం అనేది ఇంతకుముందు ఎక్కడ ఉండేది? వెలివాడలో ఉండేది. ఒక పాట కూడా ఉంది, బాగా వినపడుతూ ఉంటుంది నాకు చాలా. వెలివాడలో వెలిసెనురా అంబేద్కరుడు అని. అలాంటి వెలివాడలో ఉన్న అంబేద్కరుని తెచ్చి విజయవాడలో ప్రతిష్ఠించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది మనం కాదనలేని నిజం. ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు మనం దాన్ని కంపల్సరీగా ఖచ్చితంగా గుర్తించాలి, అభినందించాలి. ఈ రోజునైనా సరే తాజ్మహల్ ఎవరు కట్టారంటే ఏం చెప్తారు? షాజహాన్ అనే చెప్తారు. అలాగే చార్మినార్ ఎవరు కట్టారంటే కులీ కుతుబ్ షా పేరు చెప్తారు. అలాగే అంబేద్కర్ విగ్రహం, వెలివాడలో ఉన్న విగ్రహాన్ని తెచ్చి విజయవాడలో పెట్టినటువంటి ఘనత అయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈయన దానికి 100% కూడా ఈ ప్రశంసకు ఆయన అర్హుడు. కాబట్టి మనం దానిలో ఒక మంచి పని చేసినప్పుడు అభినందించకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అలాంటి పని చేయాలనేటువంటి ఆలోచన నశించిపోతుంది. మీకు 100 మార్కులు వచ్చినాయి పరీక్షలో, 99 మార్కులు వచ్చినాయి, తీసుకెళ్ళి నాన్నగారికి చూపిస్తే ఆ 1 మార్క్ ఏమైందిరా అంటే అసలు మళ్ళీ పరీక్ష రాయాలన్న ఆలోచన చచ్చిపోతుంది. ఈ మధ్యన చూశాను నేను కూడా సిరీస్.
నేను మా అబ్బాయి కలిసి చూసాం. సో మా వాడు నన్ను ఏం అనలేదు, నేను ఎప్పుడు వాడిని ఏం అనలేదు. నేను బతికిపోయిన బాబు అనుకున్నా. ఇలా 99 వస్తే 1 ఎందుకు రాలేదు, 9 ఇవన్నీ కూడా నేను ఎప్పుడు పేరెంట్స్కి అదే చెప్తూ ఉంటాను, దయచేసి పిల్లల్ని ఎప్పుడు కూడా కించపరచకూడదు. ఎప్పుడు కూడా వాడు ఎందుకు పనికి రాకపోతే ఎమ్మెల్యే అవుతాడు, ఏముంది దానిలో. అవ్వకూడదని ఏం లేదుగా, చదువుకొని అవ్వకూడదని ఏం రూల్ ఉందండి? ఉందా అండి? అంటే చదువు రాకపోవచ్చు అబ్బాయికి, రాజకీయ ప్రావీణ్యం ఉండొచ్చు, ఉండకూడదని ఏమైనా ఉందా? అందుకని ఎవరిలో ఏ టాలెంట్ ఉందో దాన్ని గుర్తించాలి, ప్రోత్సహించాలి. కానీ నువ్వు ఒక నాయకుడు కావాల్సిన వాడిని తెచ్చి బలవంతంగా గుమ్మస్తాన్ని చేద్దాం, ఉద్యోగస్తుని చేద్దాం అంటే ఎలా కుదురుతుంది? సో అదేవిధంగా అంటే అన్నీ కూడా మన గ్రంథాల్లో ఉన్నాయి. ఇప్పుడు మహాభారతంలోనే ఉంటుంది, కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు ఈ అస్త్రశస్త్ర ప్రావీణ్యం ముందు అర్జునుడు దిగదుడుపు. అర్జునుడు ఈవెన్ ఏకలవ్యుడి ముందు కూడా పనికిరాడు. అందుకే బలవంతంగా ఆధారయించేశారు. సో అప్పుడు కర్ణుడిని కొట్టేస్తాడు, మామూలుగా వదిలిపెట్టేస్తే కర్ణుడికున్న కోపానికి, అతనుకున్న ప్రావీణ్యతకి కొట్టేస్తాడు అర్జునుడిని, ఓడిస్తాడు యుద్ధంలో. అందుకని ఏం చేశారంటే శల్యుడు అనేవాడిని ఒకరిని పెట్టారు అక్కడ, శల్య సారథ్యం అంటారు. వాడి పని ఇదే. ఏమంటాడంటే అర్జునుడు బాణం వేయంగానే మనోడు 1 1 1 1 1 1 అంటాడు. అంటే రాష్ట్రంలో అన్ని ర్యాంకులు అర్జునుడివే. చైతన్య పారాయణ. సో మా మిత్రుడు, అతని పేరేంటి, వైవహర్ష. వైవహర్ష నాకు మంచి ఫ్రెండ్. సో వాడు శల్యుడి పని అదనమాట. ఏమిటంటే అర్జునుడు బాణం వేయంగానే 1 1 1 1 అంటాడు. కర్ణుడు ఎంత పాకేసినా అదే ఏంటో అది బాణం వేయటం, అది ఇలాగా అంటాడు. అట్లా డిస్కరేజ్ చేస్తే ఏమవుతుందంటే మనిషికి తనలో ఉన్నటువంటి ఆత్మ విశ్వాసం చనిపోతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి నేను ఎందుకు పనికిరాను, మా అమ్మ నన్ను ఎప్పుడూ తిడుద్ది, మా నాన్న నన్ను ఎప్పుడు తిడతాడు, నేను ఎందుకు పనికిరాను అనేటువంటి భావన వస్తుంది. అట్లాంటి భావన వచ్చిన తర్వాత అతనిలో ఎలాంటి టాలెంట్ ఉందో మనకు తెలియదు. ఆ పిల్లవాళ్ళలో కానీ ఆ పిల్లలో కానీ అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి ఎప్పుడు వాళ్ళని అవమానించడం, ఎస్పెషల్లీ పిల్లల్ని కంపేర్ చేయడం, అవమానించడం, నువ్వు లావుగా ఉన్నావు అంటూ, నువ్వు గాలేసి ఎగిరిపోయావు, ఇవన్నీ తల్లిదండ్రులు కూడా మాట్లాడుకోవచ్చు, తప్పది. దీనికోసం ఇదే మనకి అమెరికాలో అయితే స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి. ఈ బాడీ షేమింగ్ చేస్తే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, తల్లిదండ్రులైనా సరే. మంచిగా 111 112 ఏదో ఉంది మన నెంబర్. వాడు దానికి ఫోన్ చేస్తే వాడు వచ్చి ఈ కొట్టడాలు, తిట్టడాలు, ఈ ట్రామా, సైకలాజికల్ ట్రామా ఇవన్నీ చేస్తారు. సో దట్స్ వాట్ ఐ అపీల్ టు ఆల్ పేరెంట్స్, టు లవ్ యువర్ కిడ్స్ అండ్ డోంట్ క్రిటిసైజ్ దెమ్. అట్లాగే భారత రాజ్యాంగం కూడా మన దేశంలో ఉన్న పౌరులందరినీ, ఆడ మగ, థర్డ్ జెండర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరినీ కూడా సమానంగా చూసింది, సమానంగా ప్రేమించింది, అందరికీ కూడా సమాన అవకాశాలు ఇమ్మని చెప్పింది, హక్కులు ఇచ్చింది, బాధ్యతలు ఇచ్చింది. మీ హక్కులకి భంగం కలిగితే గౌరవనీయులైన న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిని ఆశ్రయించమని చెప్పింది. ఇవన్నీ కూడా మన రాజ్యాంగం ఇచ్చింది. వాటిని మనం అందరం కూడా పొందుతూ ఈ దేశ పౌరులుగా గర్వపడుతూ ఈ గణతంత్ర దినోత్సవం నాడు మిమ్మల్ని అందరినీ కలిసినందుకు, మీతో ఇంతసేపు మాట్లాడగలిగినందుకు, ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ అధ్యయన కేంద్రం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.